పిట్టల్లా రాలిపోతున్న జనం, ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ. నెల రోజుల్లో 120 మందికి పైగానే మృత్యువాత. అధికారికంగా ధృవీకరిస్తే 4 లక్షల నష్టపరిహారం కూడా. వడదెబ్బ బాధితులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు, అప్రమత్తమైన వైద్య శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండుతూ ఉన్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. గత మొదటి వారంలో పింఛన్ కోసం వెళ్ళిన 33 మంది వృద్ధులు చనిపోవడం అక్కడితో మొదలైందనమాట ఏపీలోని మరణాలు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే వరుసగా చనిపోవడం జరిగింది. రాష్ట్రంలో నెల రోజుల పాటు 26 జిల్లాల్లో సుమారు 120 మందికి పైగా అయితే వడదెబ్బతో చనిపోవడం అయితే జరిగింది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో 40 డిగ్రీల పైనే సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. 200కు పైగా మండలాల్లో వడగాలుపులు కూడా వీస్తున్నాయి. దీంతో వడదెబ్బ బారిన పడి అనేక మంది అయితే చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా వైద్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో వడగాలుపులు పెరుగుతున్న దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓలకు సంబంధించి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గారు అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు. అప్రమత్తమయ్యారు. వడదెబ్బకు గురైన వారికి వెంటనే చికిత్స అందించేలా కూడా ప్రభుత్వం ఆసుపత్రుల ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారు. వడదెబ్బకు గురైన వారికి చికిత్స కోసం ప్రత్యేకంగా ఒక గదిని కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి హాస్పిటల్లోనూ. ఆసుపత్రిలో సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచారు. అలాగే అంబులెన్స్ లోపల కూడా ఐస్ బాక్స్ను కూడా సిద్ధం చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 120 మంది అయితే ఒక్క ఎండల కారణంగా చనిపోవడం జరిగింది. సో మరొక నెల రోజుల పాటు అదే భయంకరమైన ఎండలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట. ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో